బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటల్లో ఒక ఉపమానం చెప్పారండి. లూకా సువార్త 15వ అధ్యాయంలో 11వ వచనంలో నుంచి 24వ వచనం వరకు చూసినట్లయితే తప్పిపోయిన కుమారుడు కోసం ఒక ఉపమానం ఉంది. అయితే ఈ ఉపమానంలో కొన్ని విషయాలు ఏంటంటే, మొదట తనలో ఒక ఆశ పుట్టిందని లోకం మీద. ఏంటి, నాకు డబ్బు ఇచ్చే నేను డబ్బును తీసుకుని లోకంలోకి వెళ్ళిపోతాను. ఈరోజు చాలామంది ఆశ ఏంటంటే స్వేచ్ఛగా జీవించాలి. స్వేచ్ఛానుసారుడు తన తల్లికి తన తండ్రికి అగౌరవాన్ని తీసుకొస్తాడు. అది వచ్చి మనం ఏంటి అంటే దేవుని చిత్తానుసారమైన బిడ్డలుగా ఉండాలి తప్ప లోకానుసారంగాను మన ఇష్టానుసారంగా మనం ఎప్పటికీ కూడా జీవించకూడదు. అయితే ఇంకో విషయం అక్కడ ఏంటి అంటే, ఎప్పుడైతే కరువు అనేది అక్కడ వచ్చిందో తన దగ్గర ఉన్న డబ్బు కానీ ఏది తన స్నేహితులు కానీ ఎవరు కూడా అతనితో లేరు. మన జీవితంలో కూడా దేనిని చూసుకుని మనం గర్వపడతామో అది మనల్ని అనగదొక్కేస్తుంది. ఎప్పుడైతే దాన్ని అంతటిని విడిచిపెట్టేసి దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉంటామో మనల్ని దేవుడే కాపాడుతాడు. కరువు సమయంలో కావచ్చు, కష్ట సమయంలో కావచ్చు, నష్ట సమయంలో కావచ్చు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిత్యము ఆదరించే దేవుడు, కనికరించే దేవుడు. ఆయన వంటి దేవుడు ఎవరు లేరని మనం కూడా కొన్నిసార్లు తెలుసుకోవాలి. అయితే ఈ కుమారుడికి ఎప్పుడైతే బుద్ధి వచ్చిందని ఉందండి. ఎప్పుడు బుద్ధి వస్తుందని మనిషికి అంత కోల్పోయిన తర్వాత, అంతా పోగొట్టుకున్న తర్వాత, సమస్తము నాశనం అయిపోయిన తర్వాత ఈరోజు చాలామందికి బుద్ధి వస్తుందండి. ఇదిగో అయ్యో అలా చేసి ఉండకూడాల్సిందే, నేను అలా వెళ్ళకుండా ఉండవలసిందే, అలాంటి వ్యక్తులతో తిరగకుండా ఉండాల్సిందే అని ఎప్పుడు బాధపడతామండి. అంత పోగొట్టుకున్నాం. ఏదేమైనా కానీ మనిషికి బుద్ధి వచ్చిన తర్వాత మళ్ళా తిరిగి వెనక్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. మనం పడిపోయిన స్థితిలో ఉండిపోవడం కరెక్ట్ కాదు. కానీ గ్రహింపు కలిగిన మనము పశ్చాత్తాపం కలిగి తిరిగి రావడమే దేవుని యొక్క ఉద్దేశం అండి. ఎప్పుడైతే ఆ వ్యక్తి పశ్చాత్తాపడ్డాడో, నా తండ్రి ఇంటికాడ అనేకుల పనివారు ఉన్నారని గ్రహించుకున్నాడో, తిరిగి తన తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నేను నీకు నీ యొక్క రాజ్యానికి పరలోకానికి మరి విరుద్ధంగా నేను బ్రతికాను అని అన్నాడు. అయితే అక్కడ మనం చూసినట్లయితే ఎప్పుడైతే తన కుమారుడు రావడం చూశాడో వెంటనే హత్తుకుని తనను ముద్దు పెట్టుకుని తనకు ఉంగరాన్ని పెట్టాడు, మంచి వస్త్రాన్ని ఇచ్చాడు. తను వచ్చిన వేళలో అందరికీ పిలిచి విందు కూడా చేశాడు. అయితే ప్రియ దేవుడి సంగమా, ఇక్కడ కనిపిస్తుంది ఏంటి అంటే తండ్రి ప్రేమ అండి. ఎప్పుడైతే మనం పడిపోతామో, దేవుడికి దూరం అయిపోయినా కానీ దేవుడు నిత్యము కూడా మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నేను పాపిని, నేను దేవునికి వ్యతిరేకంగా పనులు చేశాను, లేకపోతే దేవుడు నన్ను ప్రేమించడు, నన్ను దగ్గరికి రానివ్వడని నువ్వు అనుకున్నావు.